లో ఇప్పుడు మరో వార్త భయపెడుతుంది. నటుల ఇళ్లపై ఎవడు పడితే వాడొచ్చి కాల్పులు జరిపి వెళ్లిపోతున్నారు. మొన్న సల్మాన్ ఖాన్ ఆ తర్వాత షారుఖ్ ఖాన్ ను బెదిరించినట్లే ఓ గ్యాంగ్ నటి దిశా పటాని ఫ్యామిలీకి గన్తో వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది. అర్ధరాత్రి కాల్పులతో కలకలం రేపింది. ఇంతకీ దిశా పటాని ఫ్యామిలీపై ఆ గ్యాంగ్ ఎందుకంత కక్ష? హ్యావ్ ఎ లుక్. హీరోయిన్ దిశా పటాని ఇంటిపై కాల్పులు. దెలానా బ్రదర్స్ పనే అని స్పష్టం. దిశా చెల్లెలు ఖుష్బూ పటాని కామెంట్సే కారణం. బాలీవుడ్ లో సినిమా నటుల ఇళ్లపై కాల్పులు, బ్లాక్ మెయిల్స్ ఈ మధ్య కాలంలో పెరిగిపోతున్నాయి. సల్మాన్ ఖాన్, కపిల్ శర్మ, షారుఖ్ ఖాన్ వీళ్లంతా ఇలాంటి బాధితులే. ఇప్పుడు బాలీవుడ్ నటి దిశా పటాని ఇంటిపై 7 నుంచి 12 రౌండ్ల కాల్పులు జరిపారు దుండగులు. ఉత్తరప్రదేశ్ బరేలీలోని హీరోయిన్ దిశా పటాని ఇంటిపై ఈ ఫైరింగ్ జరిగింది. దిశా పటాని ఇంటి ముందు 7 నుంచి 12 రౌండ్ల కాల్పులు జరిపారు. రిటైర్డ్ సైనిక అధికారిని దిశా పటాని సోదరి ఖుష్బూ పటాని ఇన్స్టాలో చేసిన కామెంట్సే ఇందుకు కారణం. ఈ ఏడాది ఆగస్టులో ఇన్స్టాలో ఓ వీడియో చేసింది ఖుష్బూ పటాని. ఆధ్యాత్మిక గురువు అనిరుద్ధాచార్య మహారాజ్ లివ్ ఇన్ రిలేషన్షిప్ లపై వివాదాస్పద కామెంట్స్ చేసింది. ఆయన్ను అత్యంత చెడ్డ వ్యక్తి అనడంతో ఫాలోవర్స్ హర్ట్ అయ్యారు. కొందరు ట్రోలర్లు ఈ వీడియోను ఎడిట్ చేసి ప్రేమానంద్ మహారాజును కించపరిచినట్లు ప్రచారం చేశారు. అటు దిశా పటాని, ఇటు చెల్లెలు ఖుష్బూ పటానీపై మండిపడ్డారు. దాడులకు పాల్పడింది తామే అని దెలానా బ్రదర్స్ ప్రకటించారు. దీంతో దిశా కుటుంబానికి భద్రతను పెంచారు పోలీసులు. ఏప్రిల్ 14న ముంబైలో సల్మాన్ నివాసం గెలాక్సీ అపార్ట్మెంట్స్ వద్ద లారెన్స్ బిష్నో గ్యాంగ్ కాల్పులకు పాల్పడింది. సల్మాన్ ఇంటి బాల్కనీకి బుల్లెట్లు తగిలాయి. కృష్ణ జింకను కాల్చి చంపారు అన్న కారణంతో సల్మాన్ ను లారెన్స్ గ్యాంగ్ పగబట్టింది. గత ఏడాది నవంబర్లో 50 లక్షల డబ్బును డిమాండ్ చేస్తూ నటుడు షారుఖ్ ఖాన్ కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆ తర్వాత నిందితుణ్ణి పోలీసులు పట్టుకున్నారు. హృతిక్ తండ్రి రాకేష్ రోషన్, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి, కపిల్ శర్మ ఇలా పలువురు సెలబ్రిటీలను దుండగులు ఏదో ఒక రూపంలో బెదిరించిన ఘటనలు ఉన్నాయి.